విశాఖ జీవీఎంసీ దగ్గర ప్రస్తుతం హై డ్రామా నెలకొంది. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే 15 అంశాలతో జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండా రూపొందించారు. చివరి అంశంగా ఉంది గీతం విద్యా సంస్థకు భూమి రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదన. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు నల్ల కండువాలతో కౌన్సిల్ సమావేశానికి నిరసనగా వెళ్లారు. మరోవైపు జీవీఎంసీ ముందు వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలు. దీనిపై ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా ఉంది. జీవీఎంసీ సమావేశం ఎలా జరగబోతోంది, సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయా వివరించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం నుంచి. కాజా, ఏంటి సిచ్యువేషన్? విపక్షాలేమో వ్యతిరేకిస్తున్నాయి, భూమి క్రమబద్ధీకరణని తొలగించాలి ఎజెండా నుంచి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరగబోతోంది? కాసేపటి క్రితమే జీవీఎంసీ కౌన్సిల్ సాధారణ సభ సమావేశం ప్రారంభమైంది. ఆది నుంచి కూడా వైసీపీ సభ్యులు ఆ సమావేశాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే గీతం కాలేజీకి భూముల క్రమబద్ధీకరణ అంశం ఏదైతే ఉందో అది ఎజెండా నుంచి తొలగించాలని అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వామపక్ష పార్టీ నేతలు కూడా ప్రత్యేకంగా ఈ లోపల ఒకవైపు నిరసన తెలుపుతున్నారు, మరోవైపు జీవీఎంసీ బయట కూడా ప్రత్యేకంగా గేటు ఎదుట నిరసన తెలుపుతున్నారు. ఏదైతే గీతం యూనివర్సిటీకి ఆక్రమించిన భూముల బదలాయింపు ఎజెండాను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. మరోవైపు వైసీపీ కూడా ప్రత్యేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ప్రత్యేకంగా నిరసన దీక్ష చేపట్టింది. అలాగే లోపల బయట అంటే వామపక్షాలు అలాగే వైసీపీ సభ్యులు పూర్తి స్థాయిలో ఈ జీవీఎంసీ ప్రభుత్వ భూమిని జీవీఎంసీ ద్వారా ఈ గీతం కాలేజీకి కడయాన్ని నిరసిస్తూ వీరంతా కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. మనతో పాటు పట్టణందుకు వామపక్షాల నేతలు ఉన్నారు. చెప్పండి, మీరు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు, లోపల ఏ విధంగా ఉంటుంది? మీ సభ్యులు కూడా లోపలికి వెళ్ళారు, ఇప్పుడు బయట మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏమంటారు? మరి డిమాండ్ ఏంటి? విశాఖపట్నం శ్రీభర్త గారు ఎంపీగా ఉన్నారు. అట్లాగే ఆయన గీతం యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి 5,000 కోట్ల రూపాయల భూములు. దీనికి కార్పొరేషన్ సమావేశం ఈరోజు జరిపారు. ఎవరి గురించి జరిపారు? ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆయన గురించి ప్రత్యేకంగా పెట్టారు. అంటే కూటమి ప్రభుత్వం దీని భూములకు సంబంధించి పరిరక్షించే పద్ధతిలో కాకుండా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళు రెగ్యులరైజ్ చేసే పద్ధతిలో ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జిరాఫీల గురించి మాట్లాడారు తప్ప భూముల గురించి మాట్లాడలే. అట్లాగే పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ప్రభుత్వ భూములు ఎవరికైనా రెగ్యులరైజ్ చేయొచ్చని. మరి అలా రెగ్యులరైజ్ చేయాలనుకుంటే విశాఖపట్నంలో 130,000 మంది పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూములు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు కట్టడం ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదు? ఇంకా అర్హత ఉందా అలా మాట్లాడేదానికి? ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులే ఆక్రమించుకునే పద్ధతిలో ఉన్నారు. ఇది సరైనది కాదనేది సిపిఎం పార్టీకి భావించామండి. లోపల మీ సభ్యులు వెళ్ళారు, అక్కడ మీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏమంటారు? ఓవరాల్ గా మీరు చెప్పారు. లోపల మా కార్పొరేటర్లు సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ గారు, సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు గారు లోపల ఈ 15 ఎజెండాగా పెట్టినటువంటి గీతం భూముల క్రమబద్ధీకరణ ఎజెండాలో తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. బయటని మేము కూడా సిపిఐ పార్టీలు ఖచ్చితంగా ఇది ఎజెండాలో తీసేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ భూములు ఏవైతే మేము మా ఆధీనంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయని ఒప్పుకున్నటువంటి భర్త గారి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. సో ఇది ఓవరాల్ గా లోపల బయట కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఒకవైపు వైసీపీ సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు, లోపల వైసీపీ కార్పొరేటర్లు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో లోపల నల్లకండువాలతో హాజరై అక్కడ నిరసన చేపడుతున్నారు. ఈ ఎజెండా నుంచి ఈ అంశాన్ని గీతం భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బయట కూడా వీరంతా కూడా ముక్తఖండంతో వైసీపీతో పాటు వామపక్షాల నేతలు కూడా గీతంకు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లోపలైతే ప్రస్తుతం ఆ సమావేశం ప్రారంభమైనప్పటికీ అక్కడ అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.